సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. 20 ఏళ్ల క్రితం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కొడుకు. అప్పటి నుంచి కోడలి మీద అత్తామామలకు పగ. 20 ఏళ్ల తర్వాత కోడలిని హత్య చేసి పూడ్చేసిన అత్తమామలు. కొడుకు ఇచ్చిన సమాచారంతో ముందుకు వెళ్లిన పోలీసులు. అత్తామామలే హంతకులని తేలిన వైనం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తనకు ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని తన కోడల్ని ఇప్పుడు మట్టుబెట్టే అత్తమామలుంటారా? కోడల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ అత్తమామల్ని పోలీసులు చాకచక్యంగా పట్టేశారు, కటకటాల్లోకి నెట్టేశారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళ పేరు ధూళి. వయసు 38 ఏళ్లు. శంషాబాద్ మండలం రామంజాపూర్ తండాకు చెందిన ధూళిని అదే తండాకు చెందిన మాఢావత్ సురేష్ అనే డ్రైవర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లి సురేష్ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఇది జరిగి ఏకంగా 20 ఏళ్లయింది. సురేష్ ధూళిలకు 2 మగబిడ్డలు పుట్టారు. ఇప్పుడు వారు పెరిగి పెద్దవారు కూడా అయ్యారు. అయితే మొదట్లో చాలా చక్కగా ఉన్న సురేష్ గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఇది మరీ ఎక్కువ కావడంతో ధూళికి సురేష్కు మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెరిగి పెద్దవి కావడంతో పంచాయతీ పెద్దలు ఎంటర్ అయ్యారు. ఇద్దరికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు. ఈ పంచాయతీ జరిగిన తర్వాత ధూళి అత్తమామలు తులసి అనంతిలు పాత పగను బయటపెట్టారు. కోడలిని ఏకంగా హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. తులసి సోదరుడు హనుమ సాయం తీసుకున్నారు. కొడుకు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎక్కడో చోట పని ఇప్పిస్తామని నమ్మబలికి ఓ నిర్జాన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ కోడలి మీద దాడి చేశారు. ముగ్గురు కలిసి ఓ రాయితో ధూళి తల పగలగొట్టారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని పాతిపెట్టేసి వెళ్ళిపోయారు. ఓ రోజంతా భార్య కనిపించకపోవడంతో సురేష్ అతని కుమారులు చాలా చోట్ల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఆమె మిస్సింగ్ వెనుక తన తల్లిదండ్రుల హస్తం ఉండొచ్చంటూ సురేష్ పోలీసుల ముందు సందేహం వ్యక్తం చేశాడు. నవంబర్ 14న ధూళి మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో 20 ఏళ్ల క్రితం ప్రేమ వ్యవహారం, దాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడం లాంటి విషయాలు బయటపడ్డాయి. విచారణలో అత్తామామలు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు కాస్తంత డీప్గా విచారణ జరపడంతో మొత్తం కుట్రంతా వారు వెలగక్కారు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టింది కూడా పోలీసులకు చూపించారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ రాములు, శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి సమక్షంలో గురువారం ఉదయం సుమారు 10 గంటల పాటు శ్రమించి శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అత్తామామల్ని అరెస్ట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.